అయ్యో, థ్యాంక్ యూ మేడం. వివేక్, ఈ జర్నీని లైఫ్లో అస్సలు మర్చిపోలేను. చాలా రోజుల తర్వాత ఇంత రిలాక్స్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మేడం మీరేమనుకోకపోతే ఒకటి చెప్పనా, మీ ఫ్యామిలీకి దూరంగా ఉంటూ వాళ్ళని ఎలా ఫేస్ చేయాలో తెలియక మిమ్మల్ని మీరు ఎంత పనిష్ చేసుకుంటున్నారో అర్థమవుతుంది. ఒకవేళ మీరు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలియక వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు తెలియదు కదా. ఏం లేదు, మీకు జరిగింది తెలిసిన తర్వాత మీ ఫ్రెండే మిమ్మల్ని ఇంత అర్థం చేసుకుంది. చిన్నప్పటి నుంచి మీతో పాటు ఉన్న మీ ఫ్యామిలీ ఇంకా అర్థం చేసుకోరా అని. అయ్యో, నాకు అనిపించింది చెప్పాను మేడం. ఏదైనా ట్రిప్ ఉంటే తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ మేడం. ఎన్నిసార్లు చెప్పానే ఒంటి మీద బంగారం ఉన్నప్పుడు జాగ్రత్త అని? సారీ అమ్మ, సారీ, చూసుకోలేదు. నీకు అసలు భయం లేకుండా పోయింది, భయమే లేకుండా పోయింది. ఏయ్, ఎందుకే దాన్ని అలా కొడుతున్నావు? అదేమన్నా అడిగిందా ఒంటి మీద బంగారం ఏమని? మీరెప్పుడు దాన్ని ఇలాగే వెనకేస్తుండండి. పిల్లలు తప్పు చేస్తే సర్ది చెప్పి దగ్గరకు తీసుకోవాల్సిన తల్లిదండ్రులే. అలాంటిది మనమే దాన్ని భయపడితే ఎలా చెప్పు? మీరేమన్నా చేసుకోండి. అమ్మా, మనం ఇంకోటి కొనుక్కుందామే. ఏమాత్రం సిగ్గు, మానం, రోషం, పౌరుషం ఇలాంటి ఏం లేవా నీకు? రోజు తాగుతూనే ఉంటావా? నాకు అర్థం కాక అడుగుతా. తాగి తాగి మందు మీద విరక్తి రాదా నీకు? చిచ్చి చిచి. ఒకరు చెప్పారు నా గురించి తాగుపోతని, ఇప్పుడు చూస్తే నువ్వే పచ్చి తాగుపోతులా ఉన్నావురా. రేయ్, 6 నెలల నుంచి ట్రై చేస్తున్నావు కదరా, ఏం చెప్పిందిరా? చెప్పింది బాబా ఈరోజు ఆఖరికి. ఆ అమ్మాయికి పెద్ద బ్రేకప్ లవ్ స్టోరీ ఉంది, వింటే ఫ్యూజ్ అవుట్ అంతే. రే, దీనికి ఎందుకురా 6 నెలలు? ఒకసారి మొగం చూస్తే నేనే చెప్తాను కదరా లవ్ ఫెయిలియర్ అని. ఎందుకు వస్తాయి ఫోన్ అన్నీ? హలో వివేక్. వివేక? ఎవరు? నేను తేజుని. అదే ఇప్పుడే నన్ను డ్రాప్ చేశారు కదా ఇంటి దగ్గర. అయ్యో అయ్యో మేడం 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 మీరే మేడం? అయ్యో చెప్పండి మేడం. ఏం లేదు, నువ్వు చెప్పిన తర్వాత ఆలోచిస్తే కరెక్ట్ అనిపించింది. నా సిచ్యువేషన్ తెలిసిన తర్వాత నా ఫ్రెండ్స్, కొలీగ్సే నన్ను ఇంతలా అర్థం చేసుకున్నారు, మా ఫ్యామిలీ వాళ్ళు అర్థం చేసుకోరా అనిపించింది. అందుకే బాగా ఆలోచించి నేను ఇంటికి వెళ్దామని డిసైడ్ అయ్యాను. సూపర్ మేడం. నేను చెప్పాను కదా మేడం, మీరు చెప్తే మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అని. అనవసరంగా మీరు ఇన్ని రోజుల నుంచి టైం వేస్ట్ చేసుకుంటున్నారు మేడం. హ్యాపీగా మీరు ఇంటికి వెళ్ళి మీకు జరిగింది చెప్పండి. రేపే ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, స్మాల్ హెల్ప్. చెప్పండి మేడం. అది వైజాగ్ దాకా డ్రాప్ చేస్తావా? వైజాగ్ ఏంటి దూరం అని ఆలోచిస్తున్నావా? అయ్యో, దూరం ఎక్కువైతే నాకే బెటర్ కదా మేడం, ఫేర్ పెరుగుతుంది. సరే, నేను మార్నింగ్ వెయిట్ చేస్తుంటా. నేను రేపు మార్నింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను మేడం.
థ్యాంక్ యూ మేడం. మళ్ళీ మనం కలుస్తామా? తెలీదు మేడం, నేను అక్కడే ఉంటాగా, మీరు ఎప్పుడైనా వస్తే కాల్ చేయండి. లైఫ్లో ఫస్ట్ టైం థ్యాంక్స్ అనే పదం చాలా చిన్నగా అనిపిస్తుంది. నేను తిరిగి ఇంటికి రావడానికి కారణం నువ్వే, ఈ నవ్వుకి కూడా కారణం నువ్వే. మీరు ఇలాగే ఎప్పుడు నవ్వుతూ ఉండండి మేడం, మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. వెళ్ళండి, ఇది కరెక్ట్. ఉంటా మేడం. సంవత్సరం పట్టిందమ్మా నీకు తిరిగి మళ్ళీ ఇంటి వైపు చూడడానికి. నాలాంటి చాలా మంది తండ్రులు ఏమనుకుంటారో తెలుసా? కొడుకు కన్నా కూతురు పుడితేనే చాలా సంతోషంగా ఉంటామని. ఎందుకో తెలుసా అమ్మా? చివరి రోజుల్లో కొడుకుల కన్నా కూతుళ్ళే బాగా చూసుకుంటారని. అలాంటిది నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోవడం ఏమిటి తల్లి? నువ్వే రోజైనా తప్పు చేస్తే సరిదిద్దేనే కానీ కోపడ్డానా? ఎందుకంటే తప్పు చేసి తెలుసుకుంటేనే నేర్చుకుంటావని, మళ్ళీ చేయకుండా ఉంటావని. మా తల్లిదండ్రులకు పిల్లల మీదే ఆశలండి. మీరు మాకు గొప్పగా ఏం చెయ్యక్కర్లేదు, మా కళ్ళ ముందుంటే చాలు. అసలు నువ్వు పుట్టాకనే కదా తల్లి ఈ ఇంటికి కళొచ్చింది. అలాంటిది నువ్వు వెళ్ళిపోతే నేనెలా తట్టుకుంటాననుకున్నావు తల్లి? ఒక రూమ్ కావాలండి. సింగిలేనా? చూస్తుంటే అర్థమవుతుంది కదండి సింగిల్ అని. ఎందుకు మళ్ళీ అడగడం? ఫస్ట్ అలానే అంటారండి, ఓ గంట పోయినాక వేరే వాళ్ళు వచ్చి జాయిన్ అవుతారు. అందుకే ముందే క్లారిటీ తీసుకుంటున్నా. గంట కాదు కదా, సంవత్సరం పైన ఎవరు జీవితంలోకి వచ్చేలా లేరు. మీరు ఇవ్వండి. ఆధార్ కార్డు ఇవ్వండి. అదేంటో, నేను ఎక్కడుంటే అక్కడ నా చుట్టుపక్కలంతా కపుల్సే. భగవంతుడు ఈ జన్మకి నన్ను అలా శిక్షించాడు అనుకుంటా. మేడం చెప్పండి మేడం. ఎక్కడున్నావు? నేనా ప్రేమికుల మధ్యలో ఉన్నాను మేడం. ఏంటి? అదే ఆయా రూమ్స్లో ఉన్నాను మేడం. హైదరాబాద్ వెళ్ళలేదా? లేదు, పడుకొని రెస్ట్ తీసుకొని మార్నింగ్ వెళ్దామని. ఇంతకు మీ ఇంట్లో ఏమన్నారు? అందరూ హ్యాపీ. నేనే ఎక్కువ ఆలోచించి ఇన్ని రోజులు అందరినీ దూరం చేసుకున్నా. నేను చెప్పాను కదా మేడం, మీరు అలాగే నవ్వుతూ ఉండండి. రేపు మీట్ అవ్వచ్చా? కొంచెం మాట్లాడాలి. మీరు అనుకోలే కానీ మీరు ఎప్పుడైనా మీట్ అవ్వచ్చు మేడం. నేను మీకు బాగా కావాల్సినవన్నీ. ఓకే. ఓకే మేడం, గుడ్ నైట్.